ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు తెలుగు శక్తి అభినందనలు. అక్కయ్యపాలెం గ్రీన్ బెల్ట్ లో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలి. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజుపై భారీ మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కలుసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం సీతమ్మదార్లో ఆయన క్యాంపు కార్యాలయంలో పి విష్ణుకుమార్ రాజును సాల్వాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. వారి అరాచకాలు ఏ రీతిలో కొనసాగాయి అంటే జాతీయ పతాకాన్ని సైతం అవమానించారన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు గారు భారీ మెజార్టీతో గెలిచారు కేకే రాజు పైన. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక అంశాంతే కాదు, దీనికి వేళ ప్రజలు విసిగెత్తిపోయి వేళ అన్ని కాన్స్టిట్యూన్సీలో ఓడించాలనే సంకల్పంతో ప్రజలు తీర్చిచ్చారు. మరి నేను విష్ణుకుమార్ ఒకటే కొడుతున్నాను. గతంలో చూసారు 2014 గెలిచారు. 2019లో కూడా బీజేపీలో రాష్ట్రంలో 20,000 ఓట్లు పైకి వచ్చినాయి. మరి ఈవేళ బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలో ఈయన హైయెస్ట్ మెజార్టీ ఉందే కాబట్టి ఈయనకి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. మరి విష్ణుకుమార్ గారు 2014లో ఆయన బీజేపీ సోల్డర్ ఉన్నప్పుడు జగన్ పైన ఎలా పోరాడడం మనం చూసాం. 2019 నుంచి 24లోకి పోరాడారు. మరి నిజంగా బీజేపీ ఆయన చేసిన పోరాటం జగన్ పైన డెఫినెట్గా ఆయన మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి తెలుగు శక్తి కోరుతుంది. ఇందాక ఆయన కలిసి సత్కరించాం. మరి మనం చూసాం ఇటీవల విశాఖ అక్కయ్యపాలెంలో కూడా వైసీపీలో ఒక జెండా జాతీయ స్థాయిలో జెండా ఎగరేసి అరాచకాలు సృష్టించారు. దాన్ని కూడా తొలగించారు. అక్కడ మేము ఇండియా ఫ్లాగ్ పెట్టాలని చెప్పడం జరిగింది. మరి ఒకటే పిలిపిస్తాం, వైసీపీకి ప్రజలు గుణపడని చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయాలి. ఇంకా వైసీపీ పార్టీ జెండా కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కనపడకుండా వీళ్ళే మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం అది కేంద్రంలో మోడీ గారు, రాష్ట్ర చంద్రబాబు గారు బలపరిచి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంలో చేసే బాధ్యత మోడీ గారి పైన చంద్రబాబు పైన ఉంది. ముఖ్యంగా విష్ణుకుమార్ రావు గారికి రేపు క్యాబినెట్లో ఆయన చంద్రబాబు క్యాబినెట్లో భర్తీ ఇవ్వాలని చెప్పి తెలుగు శక్తి చంద్రబాబు గారిని కోరుతున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన.